Shalom everyone, I am Samta, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 51వ పర్షా నిత్సావిం. నిత్సావిం అనగా నీవు నిలబడుచున్నావు అని అర్థం. సెఫర్ తోరా నందు ఇది 51వ పర్షా. సెఫర్ దేవారిం లేదా ద్వితీయోపదేశకాండం నందు ఇది 8వ పర్షా. ఈ పర్షా యొక్క 4వ అలియా వాక్య భాగములు సెఫర్ దేవారిం లేదా ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు. మోషే ఇజ్రాయేలీలతో మాట్లాడుతూ వారు ఒడంబడిక నుండి తప్పి శాపాలను ఎదుర్కొన్న తర్వాత ఎలోహింను గుర్తు చేసుకొని ఆయన వైపుకు తిరిగితే ఆయన వారిని కరుణించి దేశాల నుండి సమకూర్చి వారి పూర్వీకులకు ఇచ్చిన దేశానికి తిరిగి తీసుకువస్తాడని చెప్పాడు. ఎలోహిం వారి హృదయాలను సున్నతి చేసి వారిని ఆయన ఆజ్ఞలను పాటించేలా చేస్తాడని, దీని ద్వారా వారు ఆశీర్వాదాలను పొందుతారని ఆయన వివరించాడు. ఈ భాగం పశ్చాత్తాపం, ఎలోహిం యొక్క కరుణ మరియు ఆయనతో సంబంధాన్ని పునరుద్ధరించే అవకాశాన్ని బోధిస్తుంది. ప్రియులారా, ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షాలోమ్ లెహిత్రోత్.